ముందుగా ఆదాబ్‌లో మనం స్టార్ట్ చేస్తే ఆదాబ్‌లో ఇదే బ్యానర్‌గా వచ్చింది. నేల కొరిగిన వనజీవి, గుండెపోటుతో పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి. హరితహారంకు అతనే బ్రాండ్ అంబాసిడర్. 80 ఏళ్ల వయసులోనూ మొక్కలు నాటిన మహనీయుడు పద్మశ్రీ వనజీవి రామయ్య. కోటికి పైగా మొక్కలు నాటిన దరిపల్లి రామయ్య. రాష్ట్ర సీఎం సహా ప్రముఖుల సంతాపం. వనజీవి మృతికి ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి. నెక్స్ట్ ఇక 3 నెలలే టైం. గవర్నర్లు పంపే బిల్లుపై రాష్ట్రపతి స్పష్టత ఇవ్వాలి. 3 నెలలకు మించి ఆపే అధికారం లేదు. ఆలస్యమైతే కారణాలు రాష్ట్రాలకు చెప్పాలి. మంత్రిమండలి నిర్ణయాలను గవర్నర్ గౌరవించాలి. రాజ్యాంగంలో దీనికి అధికరణం ఉంది. సుప్రీం తీర్పుతో 10 బిల్లులపై తమిళనాడు గెజిట్ విధుల. పెద్ద ఇష్యూ జరుగుతుంది తమిళనాడులో. ఆ, మన గవర్నర్కి సీఎంకి ఒక ఫైటింగ్ నడుస్తుంది. అందులో భాగంగా కొన్ని పదుల సంఖ్యలో బిల్లులు ఆయన గవర్నర్ పెండింగ్లో పెట్టేశారంట. సో ఆ తీర్పు సందర్భంగా వచ్చిన విషయం కాస్త ఇంకొంచెం పైకి వెళ్ళి గవర్నర్లే కాదు రాష్ట్రపతి కూడా ప్రభుత్వం ఏదైనా బిల్లు చేసి పంపిస్తే, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా బిల్లు చేసి పంపిస్తే గవర్నర్ దగ్గరికి, గవర్నర్ నుంచి రాష్ట్రపతికి వస్తే 3 నెలల లోపు మీరు అయితే అది యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే రిజెక్ట్ చేయాలి, లేకపోతే దాన్ని న్యాయ సలహాకి పంపించాలి. అంతేగాని మీ దగ్గర పెండింగ్లో పెట్టుకొని నెలల తరబడి పొడిగించరాదు అని చెప్పి ఇచ్చిన తీర్పు అమోఘమైన తీర్పు. నిజంగా చాలా అంశాలు దీనిపై ముడిపడి ఉన్నాయి. అవన్నీ డీటెయిల్డ్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. 700 కోట్ల విలువైన ఆస్తులు. గాంధీ కుటుంబ ఆస్తుల జప్తుకు సిద్ధమైన ఈడీ. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణల నేపథ్యంలో నిర్ణయం. ఢిల్లీ, ముంబై, లక్నోలోని ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం. నకిలీ విరాళాలు, అద్దెల ద్వారా అక్రమంగా సంపాదించారని ఆరోపణ. చాలా పాత కేసు ఇది. ఇప్పుడు ఈడీ అటాచ్ చేసిందంట. దాదాపుగా 700 కోట్ల విలువైన ఆస్తులంట. ఇక అడుగడుగునా ఆటంకం. బీఆర్ఎస్, బీజేపీ సంక్షేమ విరోధులుగా మారారు. ఐసీఐసీఐ నుండి ఎలాంటి లోన్ తీసుకోలేదు. కేవలం బాండ్ల ద్వారా నిధులు సమీకరించాం. బీఆర్ఎస్ కంటే తక్కువ వడ్డీకి నిధుల సమీకరణ. ఏ సహకారంతో తప్పు ప్రచారం చేస్తున్నారు. మూసిని అభివృద్ధిని ఎందుకో బీజేపీ అడ్డుకుంటుంది. గాంధీ భవన్లో మీడియాతో మంత్రి శ్రీధరబాబు. ఇక సుంకాల యుద్ధం నడుస్తూనే ఉంది. పైలట్ ప్రాజెక్టుగా 3 మండలాలు. 14న భూభారతి పోర్టల్ ప్రారంభించబోతున్నారు. 14 అంటే ఎంత డేట్ 13. సో రేపే ఈ భూభారతి పోర్టల్ స్టార్ట్ కాబోతుందండి. ఇక జై బజరంగబలి. శోభమాయానంగా హనుమాన్ జయంతి. హనుమన్ నామ స్మరణతో మారుమోగిన వీధులు. శోభయాత్రకు భారీగా తరలిన భక్తులు. పోలీసుల భారీ బందోబస్తు పర్యవేక్షించిన కమిషనర్ సివి ఆనంద్. నెక్స్ట్ బడా బాలిక. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫలితాలు విడుదల. ప్రథమంలో 70, ద్వితీయంలో 83% ఉత్తీర్ణత. ఉత్తీర్ణతలో వెనుకబడిన విశాఖపట్నం జిల్లా. 71%తో ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి. ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ ఫలితాలు విడుదల. గత 10 ఏళ్లలో అత్యధిక ఉత్తీర్ణ శాతం నమోదు చేశామని చెప్తున్నారు. నిజంగానే 10 ఏళ్లలో పెరిగింది, కానీ మహిళలే ఎక్కువ, అమ్మాయిలే ఎక్కువ. ఎప్పుడు మన వాళ్ళు చదవరుగా, మన వాళ్ళు.